నమస్కారం, SLT న్యూస్ కి స్వాగతం. నా పేరు భవాని. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో నూతనంగా మరో న్యూస్ ఛానల్. ప్రజలకు తాజా వార్తలతో పాటు విజ్ఞానం అందిస్తామంటున్న అధినేత శ్రీనివాసరావు. బాక్సైట్ తవ్వకాలపై వాస్తవాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలి. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి డిమాండ్. నిధుల లేములో కూడా పేదల పక్షానే తెలుగుదేశం. కాకినాడ ఎమ్మెల్యే వనమాడి స్పష్టీకరణ. నగరంలో భారీ దొంగతనం, అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం. ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందించేందుకు కాకినాడ కేంద్రంగా SLT కేబుల్ సంస్థ న్యూస్ ప్రారంభించింది. తాజా వార్తలు అందించడంతో పాటు ప్రజల్లో సమస్యల పట్ల చైతన్యం తీసుకొచ్చే దిశగా కాకినాడలోని శ్రీ లక్ష్మీ త్రయంబకేశ్వర కేబుల్ సంస్థ నూతనంగా న్యూస్ ను ప్రారంభించింది. జిల్లా కేంద్రమైన కాకినాడ రూరల్ మండలం వరసపాకల్లో సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ SLT కేబుల్ ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా వార్తలను కూడా ప్రారంభించింది. సంస్థ అధినేత శ్రీ దూడల శ్రీనివాసరావు, ఆయన సతీమణి శ్రీమతి సత్య శుభశ్రీ, ఆయన సోదరుడు నాగభూషణం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి న్యూస్ స్టూడియోని ప్రారంభించారు. అనంతరం వారు SLT ప్రేక్షకులకు సామూహికంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూస్ సిబ్బంది, ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు సమానంగా నవరత్నగంధి నవరత్నగంధి ఆసనం సమర్పయామి అధినాయకయామి యతనారంభేంద్రియే ప్రతిష్టతి నమోదనంతాదాకి శిరోర్వాభి వ్యాపార సకలైంద్రియావృతం శతమానంభూతాంద్రియ మహాలక్ష్మీ దేవత అనుగ్రహప్రాప్తిరస్తు మహాలక్ష్మీ దేవత వ్యాపార సకలైంద్రియాస్తు శతమానంభూతాయుష్యేంద్రియే ప్రతిష్టతి. నమస్తే అండి, మా SLT ప్రేక్షకులకు శుభాకాంక్షలు. నమస్తే, SLT ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ప్రేక్షకులకు శుభాకాంక్షలు. జిల్లాలో బాక్సైట్ తవ్వకాలపై వాస్తవాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అరుణ్ కుమార్ మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించాలన్నారు. పాత్రికేయుల సమావేశంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ అల్లు బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ TAC అంటారు. దానికి ఆధార మంత్రి అయినటువంటి మణికుమారి గారు అధ్యక్షత వహించినప్పుడు మన జిల్లాకే సంబంధించినటువంటి గిరిజన శాసనసభ్యులు దాన్ని అడ్డం పెట్టారు. దాని మినిట్స్ కూడా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అయితే ఆ మీటింగ్ లో ఏమని ఇచ్చారా అని మినిట్స్ చూసినట్టయితే బాక్సైట్ నిధుల అభివృద్ధి విషయమే ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోంది, కానీ ఇప్పటి చట్టంలో లేదా షెడ్యూల్ ప్రాంతాల్లో లభించేటువంటి నిధులను ప్రైవేటు సంస్థలకు ఇవ్వడానికి వీలు లేదు. నవీన శాస్త్రీయ సాంకేతిక పద్ధతులు అవలంబించుట, విలువలు పెంచుట, ఖనిజ ఉద్యమం మార్కెటింగ్ చేయుట, ప్రైవేట్ రంగాన్ని అభివృద్ధి పరచుట రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక పాలసీ ఊహించింది. ఇంకా చెప్పింది మినరల్ కార్పొరేషన్ ప్రభుత్వం అన్నా చేయాలి, లేకపోతే గిరిజనులకు సంబంధించిన సహకార సంస్థ అన్నా చేయాలి. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడంటే మినరల్ సంస్థని
మైనింగ్ చేసి రసల్ ఖైమా అన్నదాన్ని రసల్ ఖైమా అనేటువంటి ఒక దేశానికి ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేనప్పటికీ పేద ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. 16 నెలల తెలుగుదేశం పాలనను సమీక్షించేందుకు మంగళవారం నగరంలో ఎమ్మెల్యే జనచైతన్య యాత్ర నిర్వహించారు. అందులో భాగంగా స్థానిక 23, 24, 25 డివిజన్లో ఆయన పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను వారికి సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం వద్ద తగిన నిధులు లేనప్పటికీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట తెలుగుదేశం నాయకులు నన్న దొరబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మనం అన్ని నియోజకవర్గాలు కూడా ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. ఆ సందర్భంగా మనం ఈరోజు 24 డివిజన్లో ఈ రోజున ఇక్కడ పద్దనవాడ నుంచి ప్రారంభించుకున్నాం. ఇదే కాదు, ఎలక్షన్ కూడా ఇక్కడి నుంచే ప్రారంభించుకున్నాం. మనం పద్దనవాడ నుంచే ప్రారంభించుకున్నాం. ఆంజనేయ స్వామి దర్శనం తీసుకుని, అమ్మవారి దర్శనం తీసుకుని, పద్దనాభనగర్ ప్రజల ఆశీస్సులతో మరి ఆ రోజు విజయం సాధించామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల పూర్తయింది. 16 నెలల పాలనలో హామీలన్నీ కూడా అంచెలంచెలుగా నెరవేర్చుకుంటూ వస్తుంది. ఈరోజు మనం చూస్తున్నాం. మనం చూడమే కాకుండా మనం కూడా చెప్పవలసిన అవసరం కూడా ఉన్నాయి. ఈ రోజున గతంలో మనం అధికారంలో రాకముందు, ఎలక్షన్ ముందు మనం ఏదైనా చెప్తుంటే అవతల వాళ్ళు వీరన్నీ అబద్ధాలు చెప్తున్నారు, ఎదురు వస్తే 1000 రూపాయలు ఇస్తామని చెప్తే అవతల వాళ్ళు చెప్పేవారు ఇవన్నీ ఉట్టి మాటలు అలా చెప్తున్నారు, మీరు చేయరు అన్న మాట చెప్పేవారు. అధికారం వచ్చిన తర్వాత అన్నమాట ప్రకారంగా 1000 రూపాయలు ఇచ్చామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది సాధ్యం కాదు, ఎట్లా చేస్తాడు, అలా అనుకుంటే మేమే చేయగలం, కానీ సాధ్యం కాదు, ఇవ్వలేదని కూడా చెప్పారు. పౌష్టికాహారంతో ఎయిడ్స్ మహమ్మారి నుండి కొంతకాలం ఉపశమనం పొందవచ్చని డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ఉమాసుందరి పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పిఆర్ కళాశాల నుండి బాలాజీ చెరువు సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఉమాసుందర్ మాట్లాడుతూ హెచ్ఐవి పూర్తిగా ఎయిడ్స్ గా మారడానికి 10 ఏళ్ల సమయం పడుతుందన్నారు. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ కూడా అలాగే స్పెండ్ చేయొచ్చు. అందరూ సొసైటీలో ఎటువంటి వివక్ష లేకుండా అందరూ కలిసి సమాజంలో భాగంగా బతకాలన్న ఉద్దేశంతో మనం ఈ దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం. అంటే హెచ్ఐవి అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, అందరికీ తెలుసు. ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అనేది ఎయిడ్స్ కింద మారడానికి, ఎయిడ్స్ అంటే ఫుల్ బ్లోన్ డిసీజ్ సిండ్రోమ్ అంటారు, దాని కింద డెవలప్ అవడానికి చాలా కాలం పడుతుంది. అది పట్టడం అనేది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలా ఉంటుంది, ఇండివిజువల్ వేరియేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం కనుక ప్రాపర్ ఫుడ్ తీసుకుని, న్యూట్రిషియస్ డైట్ తీసుకుని, అవసరమైతే మెడిసిన్స్ ఏఆర్టీ ట్రీట్మెంట్ ఉంటుంది, ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇన్ఫెక్షన్లకి ఎక్స్పోజ్ కాకుండా ఉండటం. అంటే ఇప్పుడు హెచ్ఐవిలో ఉన్న ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే మనకి ఆరోగ్యానికి తెల్ల రక్త కణాలు ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్, మన రెసిస్టెన్స్, మన బాడీకి రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ మెకానిజంనే హెచ్ఐవి వైరస్ ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల మనకి ఏంటంటే రెసిస్టెన్స్, వ్యాధుల పట్ల నుంచి రెసిస్టెన్స్ తగ్గిపోయి అన్ని రకాల ఇన్ఫెక్షన్స్కి మనం ప్రోన్ అవుతాం అన్నమాట. అంటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల సమాజం సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం ర్యాలీని
ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమా మనోవికాస్ కేంద్రం అధికారులు ఎస్ పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎయిడ్స్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా మనం కార్యక్రమంగా తీసుకుని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం కోసం, అవేర్నెస్ తీసుకురావడం కోసం. ఇది ఒక భయంకరమైన వ్యాధి. తెలిసి తెలియని టైంలో ఈ వ్యాధికి లోనవుతున్నారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని మెడికల్ అండ్ హెల్త్ ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ వారు పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుంది. అయినప్పుడు కూడా ఇంకా పడుతుంది. అందుకే ఈ రోజున చిన్నతనం నుంచి కూడా పిల్లల నుంచి అవగాహన చేసుకునే విధంగా కార్యక్రమం చేపట్టాలని ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సూచించారు. రాజమండ్రి 48వ డివిజన్ పరిధిలో మంగళవారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంపై ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం వలన ప్రతి ఒక్కరికి కలిగే ఉపయోగాలను వివరించారు. రాజమండ్రికి ఒక చరిత్ర ఉంది. గతంలో దత్తాత్రేయ గారు ఉండగా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండగా దేశంలోనే అత్యధిక ఈ లైఫ్ సంబంధించి 5 లక్షల రూపాయలు మీకు ఊరికిలో వస్తున్నట్టు వస్తుంది. ఇది ఆ కుటుంబం కూడా ఆ ఇళ్లలో మనుషులు లేరు. ఓ పక్కన ఇల్లు కట్టేసి ఉన్నాయి, పక్కన పాకల్లో మనుషులు మన రాజమండ్రి వాసులు నివసిస్తా ఉన్నారు. అటువంటిది జరగకుండా నగరంలో సోమవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. కాకినాడ బోట్ క్లబ్ సమీపంలోని శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో సోమవారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. బ్రాంచ్ మేనేజర్ ఎస్ శివనారాయణ కథనం ప్రకారం బ్రాంచ్లోని 17,77,000 రూపాయలతో పాటు 220 గ్రాముల బంగారం, 4 కంప్యూటర్లు దొంగతనానికి గురైనట్లు చెప్పారు. బ్యాంకు వెనక భాగంలో ఉన్న కిటికీ గ్రిల్ను తొలగించి నిందితులు లోపలికి ప్రవేశించినట్లు ఆధారాలను బట్టి తెలుస్తుంది. దొంగతనం విషయం తెలిసిన వెంటనే క్రైమ్ డీఎస్పీ సోమసుందరం బ్రాంచ్ వద్దకు చేరుకుని దర్యాప్తు చేశారు. వివరాలను బ్రాంచ్ మేనేజర్ ఎస్ఎల్టీ న్యూస్ కు తెలిపారు. అంతేనా? ఆడిదేం కాదు, వాడి కాదు కదా. అవును, మొత్తం గ్లోజెస్ సరిపోటు. నిన్న ఉదయం నుండి నైట్ వరకు 17,75,000. ఎంత అయింది? నైట్ కట్టేసుకు వెళ్ళిపోయామండి. ఓన్లీ మార్నింగ్ వచ్చేసరికి ఆఫీస్ బయట తీసేసరికి మొత్తం అంతా విండో తీసి మొత్తం ఉన్నట్టుగా ఉంది. అంటే నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను హఠాత్తుగా వచ్చాను. నెక్స్ట్ చూస్తే మొత్తం అంతా ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ మనం లోకల్ మా హెడ్స్కి ఇన్ఫార్మ్ చేసి లోకల్ మన లీగల్ మా శ్రీరామ్ ఏఎస్పీ గారికి కాల్ చేశాము. వాళ్ళు వచ్చారు. ఫర్దర్గా క్లూస్ టీము మొత్తం పోలీస్ టీమ్ వచ్చారండి. వాళ్ళంతా మొత్తం చూశారు. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ తెలుస్తున్నారు. శ్రీరామ్ మోటార్ వెహికల్ ఫైనాన్స్ ఈ ఆర్గనైజేషన్లో నైట్ అరౌండ్ 1:30కి మనకున్నటువంటి వీడియో ఫుటేజ్ ప్రకారం ఒక వ్యక్తి ప్రవేశించడం, ఉన్నటువంటి ఒక 100 కిలోస్ వెయిట్ ఉన్నటువంటి ఈ యొక్క ఐరన్ బీరువాన్ని తీసుకెళ్ళిపోవడం జరిగింది. అలాగే 4 కంప్యూటర్లు తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో దాంట్లో క్యాష్ దాదాపు 17,75,000 దాకా ఉంది. 220 గ్రామ్స్ గోల్డ్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నట్టు మనకు తెలుస్తుంది. 2 చైర్లు కూడా తీసుకెళ్ళిపోయినట్టు మనకు, 4 కంప్యూటర్స్ కూడా తీసుకెళ్ళినట్టు మనకు వీడియో ఫుటేజ్లో కూడా వస్తుంది. సో దిస్ ఈస్ ద ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. వీఆర్ వర్కింగ్ అవుట్ ఆన్ దిస్ ఇష్యూ. రాత్రి 1:40కి ఎగ్జాక్ట్లీ 1:41కి లోపలికి, అంటే 1 o'clockకి ఎంటర్ అయినట్టుందండి. 3:45, 4 o'clockకి ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో అతను తీసుకెళ్ళినట్టుంది. ఒక వ్యక్తి దీంట్లోకి వచ్చినట్టు వరకు ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి క్లూస్ కానివ్వండి, వీడియో ఫుటేజ్ కూడా ఒక వ్యక్తి ద్వారా చూపెడుతుంది. ఉన్నాయండి, చెప్తాను. అది ఇన్వెస్టిగేషన్ టైంలో చెప్పడం కన్నా కూడా తర్వాత చెప్తామండి. అది డీటెయిల్స్ అన్నీ కూడా. ఇది 100 కిలోస్ ఉన్నట్టుందండి బాక్స్. అది 100, అరౌండ్ 100 అది ఎగ్జాక్ట్లీ కాదు కానివ్వండి. 100 ఒక మనిషి దాన్ని లాక్కెళ్ళేంత బరువే ఉంది. చిన్నదిగా ఉంది సైజు కూడా. నగరంలోని దంటు కళాక్షేత్రం ఆడిటోరియం మంగళవారం ప్రారంభమైంది. స్థానిక గాంధీ భవన్ వద్ద ఉన్న దంటు కళాక్షేత్రం ఆడిటోరియంలో కుర్చీల కోసం ఓఎన్జీసీ సంస్థ 10 లక్షల రూపాయల విరాళాలను అందించింది. ఈ నిధులతో కొనుగోలు చేసిన కుర్చీలను మంగళవారం ఆడిటోరియంలో ఏర్పాటు చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఓఎన్జీసీ అధికారులు కల్బీర్ సింగ్, అరవింద్ మోర్తాలను దంట సూర్యారావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దంట సూర్యరావు మాట్లాడుతూ ఓఎన్జీసీ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. And we should follow the Gandhiji, whatever Gandhiji has told to do in our lifetime, and we will follow his whatever he has said, and we will succeed. Thank you. Sir, are you satisfied with the arrangements made by our Suryababu garu with your CSR points, sir? Yes, yes. So any likely extension of further we'll try that we cannot say further development. Sir. Sir, how much you are extending under CSR programs to East Godavari and other projects in AP? We are extending many help to our work centers like Wadalabu and that area. Sir. And for Kakinada also we have given lot of CSR funds to many places. Sir. And in future also I hope we will be able to do. So what is the total extent you are going to extend this year? I can't say. Whatever proposal comes, sir. We will try to do. So basing on the merit. Yeah. So we can expect that this Gandhi Bhavan, we'll definitely. Kakinada, this thing will definitely get further aid. We'll try to. So you will assure to that extent? కాకినాడలో దంట కళాక్షేత్రం అని ఏసీ ఆడిటోరియం హనుమాన్ సాయిపుత్రపు వారు కట్టారు. దీనికి ఓఎన్జీసీ వారు 10 లక్షలు సీట్లు ప్రొవైడ్ చేశారు. అందుకని ఆ సీట్లు ఇవాళ వారి చేతుల మీదుగా ప్రారంభించారు. తర్వాత మీ కార్యక్రమాలు ఇది ఆడిటోరియం అంటే మీరు చూసినట్టు రవీంద్ర భారతి లాగా రాజమండ్రి ఆనంద్. గత నెల రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్షలు చేస్తున్న వీఆర్ఓలు మంగళవారం వినూత్న రీతిలో నిరసన ప్రకటించారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఓలు గత నెల రోజులుగా కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు చేస్తున్నారు. తమకు పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ చేస్తున్న దీక్షలో భాగంగా మంగళవారం ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఓ అసోసియేషన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ తమ సమస్యలను వివరించారు. అసలు ఎవరు కూడా అసలు పే స్కేల్ లేకుండా ఎవరిని రిక్రూట్మెంట్ చేయలేదు. కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ వాళ్ళు ఇప్పుడు మనం ఏం చేయట్లేదు వర్క్ అని చెప్తున్నారు. కంప్యూటర్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ లో కానీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, రిపోర్ట్ ఎవరు రాస్తారో చెప్పండి, మనమే రాస్తాం. ఏ ఫైర్ యాక్సిడెంట్ అందులో వీఆర్ఏ రైటింగ్ ఎంత ఉంది కంపల్సరీగా. ఈ రోజు ఎయిడ్స్ డే కార్యక్రమంలో ఎయిడ్స్ పేషెంట్స్ అందరికీ హాస్పిటల్కి వెళ్ళి ఫ్రూట్స్ అనేది పంచిపెట్టడం జరిగిందండి. మమ్మల్ని ప్రభుత్వం ఎంత చిన్న చూపు చూస్తుందా అనేది మా దౌర్భాగ్యం అనుకోవాలి. ఒకే కుటుంబం అన్నప్పటికీ మమ్మల్ని మా బాధలను పట్టించుకోకుండా ప్రభుత్వానికి చేమ కుట్టినట్టు కూడా లేదు. మేము చేస్తున్న నిరసన దీక్షలు ఎవరికి ఇబ్బందికరంగా లేవు. మేము శాంతియుతంగా చేస్తున్నాం. 30 రోజులు, నెల రోజులు అయినప్పటికీ మా సమస్యను ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదు. ప్రభుత్వం దృష్టికి వెళ్ళినా మేము చిన్న ఉద్యోగులం, మా మీద చిన్న చూపు చూస్తుంది. ఈ చిన్న చూపుని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదండి. ఇప్పటి వరకు శాంతియుతంగా చేశాము. రేపటి రోజున మేము ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులను మేము చవి చూసినప్పటికీ ఆ మొత్తం బాధ్యత ప్రభుత్వమే చూడాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మా పే స్కేల్ అనేది మాకు తక్షణమే అమలు చేసేంత వరకు ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్టేట్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము 2012-2014 రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ అయిన వీఆర్ఓలం అండి. అయితే మేము చేసే ఉద్యోగానికి మేము తీసుకునే జీతానికి సంబంధం లేదు. మేము చేసే వర్క్ 24 hours వర్క్ చేస్తున్నాం మేము. అయితే వీఆర్ఏ అనే ఒక చిన్న స్థాయి ఉద్యోగం అని, మాకు ఏ ఉద్యోగం లేక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పేసి మేము జాయిన్ అయ్యాము. కానీ ఏంటంటే మా జీతానికి మేము చేసే పనికి ఎటువంటి సంబంధం లేదు. మా బ్రతుకులు అయితే చాలా హీనంగా ఉన్నాయి. అయితే ప్రభుత్వము మేము చాలాసార్లు విన్నవించుకున్నాము, మా జీతాలు సరిపోవట్లేదని చెప్పేసి. సరే ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి మేము సమ్మెకి దిగుతున్నామని చెప్పేసి నోటీస్ కూడా ఇచ్చి మేము 2వ తారీఖు నుంచి మామూలు చేస్తున్నాము. ఇప్పటికి 30 రోజులు అయిందండి. దగ్గర 30 రోజుల నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన లేదు. అయితే ఇప్పుడు మేము ఏంటంటే మేము అడిగేది ఒకటే,
మేము చేసే పనికి మమ్మల్ని ఫుల్ టైం ఉద్యోగులుగా చేసి మేము ఫుల్ టైం పార్ట్ టైం జాయిన్ చేసుకున్నారు, కానీ ఫుల్ టైం మా చేత వర్క్ చేయిస్తున్నారు. ఫుల్ టైం ఉద్యోగస్తులుగా మమ్మల్ని గుర్తించి దానికి తగిన ప్రతిఫలం అందజేస్తారని ప్రభుత్వాన్ని పే స్కేల్ అదే మేము పే స్కేల్ రూపంలో మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ఎన్ని రోజులుగా చేస్తున్నాం, మా బాధ అర్థం కావట్లేదు ప్రభుత్వానికి. మమ్మల్ని గుర్తించి మాకు పే స్కేల్ ఇప్పించి మా జీవితాలు, మా కుటుంబాలు, వీఆర్ఏల కుటుంబాలని ఒక దారి చేర్చమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలో నూతనంగా మరో న్యూస్ ఛానల్. ప్రజలకు తాజా వార్తలతో పాటు విజ్ఞానము అందిస్తామంటున్న అధినేత శ్రీనివాసరావు. బాక్సైట్ తవ్వకాలపై వాస్తవాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలి. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి డిమాండ్. నిధులు లేములో కూడా పేదల పక్షానే తెలుగుదేశం. కాకినాడ ఎమ్మెల్యే వనమాడి స్పష్టీకరణ. నగరంలో భారీ దొంగతనం, అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.